నెల్లూరు మినీ బైపాస్ రోడ్ మాగుంట లేఅవుట్ శ్రీహరినగర్లోని అనిల్ గార్డెన్ ఫంక్షన్ హాల్పై యజమాని లీజుదారుడు మధ్య వివాదం నెలకొంది. లీజుదారుడు షేక్ విక్బారుద్దీన్ బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన తండ్రి షేక్ హబీబుద్దీన్ 2009లో ఈ స్థలాన్ని లీజుకు తీసుకుని సుమారు 4 ఎకరాల 30 సెంట్ల భూమిలో 5 నుంచి 6 కోట్లతో ఫంక్షన్ హాల్ నిర్మించారని, అప్పటి నుండి వివాహాలు సహా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 2025లో కూడా 40 లక్షలతో ఆధునీకరణ పనులు చేపట్టామని, ప్రస్తుతం తన తండ్రి మరణంతో తానే నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నానన్నారు. లీజు ఒప్పందం ప్రకారం పైకం క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని, 2026 డిసెంబర్ వరకు తమకు హక్కుందని, ఇప్పటికే అక్టోబర్ 2026 వరకు ఫంక్షన్లు బుక్ అయ్యాయని వెల్లడించారు. అయితే స్థల యజమాని డాక్టర్ ఇస్కా అనిల్ కుమార్ రెడ్డి ఈ నెల 30లోగా ఖాళీ చెయ్యాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తూ ఇది నిబంధనలకు విరుద్ధమని, సాధారణంగా ఇల్లు లేదా వ్యాపార స్థలాన్ని ఖాళీ చేయించాలంటే కనీసం 3 నుంచి 6 నెలల గడువు ఇవ్వాలని పేర్కొన్నారు. మీరు హాస్పిటల్స్ అయితే మార్చగలుగుతారేమో కానీ ఆ అనిల్ గార్డెన్ సంబంధించిన మండపం మార్చాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే నవంబర్ 2015న మీరు డబ్బులు తీసుకునే ముందు నా వల్ల కాదు మీరు ఖాళీ చేసేయండి అని చెప్పుంటే మీ పెద్ద మనస్తత్వం బయటపడి ఉండేది. ఆ రోజు వాళ్ళ దగ్గర వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి 60 లక్షల రూపాయలు రెన్యువేషన్ సంబంధించినటువంటి ఖర్చులే కాకుండా అక్షరాల 15,000 రూపాయలు, అక్షరాల 15 లక్షల రూపాయలు మీరు లీజ్ అగ్రిమెంట్ కింద తీసుకుంది కూడా డాక్యుమెంట్స్ అన్ని కూడా ఉన్నాయి. ఆ రోజే మీరు కానీ ఖాళీ చేసేమని చెప్పుంటే మీ పెద్ద మనస్తత్వానికి మేము బాబాలుకోవడమో చేస్తుండేవాళ్ళం. ఆ రోజు డబ్బు తీసుకొని ఇప్పుడు ఉన్న పలంగా మీరు ఖాళీ చేయమంటే, ఇన్ని సంవత్సరాల నుంచి మీతో ఒక వ్యాపార లావాదేవీలు నడుపుతుంటే ఉన్న పలంగా మీ కళ్ళలో కోపం వచ్చి ఖాళీ చేసేయాలి అంటే ఇది ఎక్కడికి సబాబు అని నెల్లూరు ఈవెంట్ ప్లానర్ తరపు నుంచి నేను అడుగుతున్నాను. నెల్లూరులో ఏ మండపాలకు సంబంధించిన వాళ్ళకి ఇబ్బంది వచ్చినా, నెల్లూరు ఈవెంట్ ప్లానర్ అసోసియేషన్ సంబంధించి ఏ ఈవెంట్ వాళ్ళకి ఇబ్బంది వచ్చినా నెబా అనేది గుర్తుకుంటుంది. కాబట్టి ఈరోజు నెబా తరపు నుంచి మా గలం విప్పుతున్నాం. ఏమంటే మీ ఇష్టానుసారంగా కానీ మీరు ఖాళీ చేయమంటే అది కుదిరే ప్రసక్తే లేదు అని చెప్పేసి నేను మీ ద్వారా తెలుసుకుంటున్నాను. ఏదైనా కొన్ని నామ్స్ ఉంటాయి, మీరు అగ్రిమెంట్ చేసుకున్న నామ్ పరంగా మీరు ఫాలో కావాలి. కానీ రాత్రి మీ కళ్ళలో కోపం వచ్చి ఉదయం మీ కళ్ళలో ముందున్న వాడి మీద మీరు కోపాన్ని చూపిస్తారు, వ్యాపార లావాదేవీలు దెబ్బతీయాలి అనుకుంటే మనం ఒప్పుకునే ప్రసక్తే నెల్లూరు ఈవెంట్ ప్లానర్ తరపు నుంచి లేదు. కాబట్టి మిమ్మల్ని మేము కోరుకునేది, మీరు తీసుకున్నటువంటి 2015లో అక్షరాల 15 లక్షల రూపాయలు ఒక సంవత్సరాన్ని మీరు తీసుకున్నారు. కాబట్టి నవంబర్ దాకా ఛాన్స్ ఉంది. అదేవిధంగా మిమ్మల్ని కోరుకుంది ఏమంటే ఆగస్ట్ దాకా మీరు ఓకే అంటేనే బుకింగ్ చేశాం. అదే మీరే 2 బుకింగ్లు చేశారు, నేను 4 బుకింగ్లు చేయించున్నా. ఆ రెడ్డి గారే 2 బుకింగ్లు చేయించి క్యాన్సిల్ చేయించారు. అలాంటి మొత్తం మీరు తెలిసి ఈరోజు వెళ్ళిపోమంటే అది ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఇదే కాకుండా కోర్టు ద్వారా కూడా ఎల్లున్నాం, అది కూడా రేపో మాపో ఇంజక్షన్ ఆర్డర్ కూడా వస్తుంది. కాబట్టి ఎట్టయినా చట్టాన్ని గౌరవించాల్సిన అవసరం మీకు లేదేమో రెడ్డి గారు, మాకు మాత్రం చట్టాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి చట్టాన్ని ఖచ్చితంగా గౌరవిస్తాం. కాబట్టి అనిల్ కుమార్ రెడ్డి గారిని మేము కోరుకునేది ఒకటే, మిమ్మల్ని 2 చేతులు జోడించి, ఇది మా ఆదాయం కోసం కాదండి 2 చేతులు జోడించేది, ఆ కార్మికులు ఎవరున్నారో ఆ 200 మంది వాళ్ళ పొట్ట కూటిన దెబ్బ పడకూడదని చెప్పేసి ఈరోజు ఈ స్టెప్ మేము తీసుకున్నాం. కాబట్టి రెడ్డి గారు మిమ్మల్ని ప్రెస్ ద్వారా మేము కోరుకునేది ఒకటే, 2026 డిసెంబర్ దాకా దయచేసి మీ పెద్ద మనసు పెట్టుకొని మీరు సహకరిస్తే బాగుంటుంది. మీ ఇష్టానుసారంగా వెళ్తే మాత్రం ఇది జరిగే ప్రసక్తి లేదు. కాబట్టి ఖచ్చితంగా అనిల్ గార్డెన్స్కి నెల్లూరు ఈవెంట్ ప్లానర్ అండగా ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియపరుచుకుంటూ, మీ పెద్దరికాన్ని చూపిస్తారో లేదంటే మీ రౌడీజాన్ని చూపిస్తారో మీ పెద్దరికం మీద వదిలేస్తాం అనిల్ కుమార్ రెడ్డి గారు. కాబట్టి దయచేసి ఈరోజు మీరు గమనించాల్సింది, మీరు తీసుకున్న 15 లక్షలు, వాళ్ళు ఖర్చు పెట్టిన 60 లక్షల గురించి నేను మాట్లాడలా. 200 మంది జీవనోపాధి కోల్పోతారు. కాబట్టి ఆ జీవనోపాధి గురించి ఆలోచించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి మీ పెద్ద మనసుతోటి మీరు మాకు డిసెంబర్ దాకా ఛాన్స్ ఇస్తే, అది కూడా చెప్తున్నానన్న 2015 నవంబర్ 16, 2025 నవంబర్ 26 దాకా టైం ఉంది. కానీ ఆ షెడ్యూల్ ఇప్పుడు తీసుకొని అవి తీసుకెళ్లాలంటే మినిమం 3 నెలలు పడుతుంది. కాబట్టి డిసెంబర్ దాకా మేము కోరుకోవడం జరుగుతుంది. మీరు అనుకుంటారేమో ముజీర్ డైరెక్ట్గా వచ్చి మాట్లాడుతుంటే బాగుంటుంది కదా అని, కానీ ఇప్పుడు దాకా డైరెక్ట్గా ఇళ్లలో వచ్చి మీతో మాట్లాడుతున్న వ్యాపార లావాదేవీల్లోనే
న్యాయం జరగలేదు కాబట్టి పత్రికాముఖంగా తెలియపరచాలని చెప్పేసి మేము ముందుకు వివరం జరిగింది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, సో నెల్లూరులో ఏ కష్టం వచ్చినా ఈవెంట్ సంబంధించినటువంటి మండపాలందరికీ కూడా నెల్లూరు ఈవెంట్ ప్లానర్ అండగా ఉంటుందని చెప్పి మీ ద్వారా నేను తెలుపుతున్నాను. ఏ శుభకార్యాలు చేయాలనుకున్నా అది పండుగ కార్యాలలాగా గుర్తుకొచ్చే ఒక అనిల్ గార్డెన్ అనే సమస్యని మా దృష్టికి, అసోసియేషన్ దృష్టికి నవీద్ గారు తీసుకొచ్చారు. దీని మీద ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్గా నాకు సంబంధించినటువంటి ఒక వ్యాపారం సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద మండపం కాబట్టి ఈరోజు నేను పత్రికాముఖంగా మాట్లాడాలనుకున్న ఆ స్థలం సంబంధించినటువంటి అనిల్ కుమార్ రెడ్డి గారు. సార్, ఇది ఎప్పుడు ఇచ్చాము అంటే 2009లో స్టార్ట్ చేసుకుని 2010లో ఈ స్థాపించడానికి టైం పెట్టింది ఒక 1 ఇయర్. ఆ రోజు మీరు ఇచ్చిన ప్రామిస్, మీ ఇష్టంలో ఉన్న కోరిక ఉండొచ్చు, మీకు ఎటువంటి ఇబ్బందులు మేము పెట్టమని చెప్పారు. సరే అయిపోయింది. దాని తర్వాత 2025లోనే మిమ్మల్ని అడిగే మీ స్థలం మీద నవీద్ అనే వ్యక్తి అనిల్ గార్డెన్స్ మీద 60 లక్షల రూపాయలు వెచ్చించినప్పుడు మీరేమైనా అడ్డుకొట్టుండాల్సింది పోయి ఈరోజు ఉన్న పరంగా ఖాళీ చేయమంటే, అది ఒక అనిల్ గార్డెన్ అంటే ఒక చిన్న సంస్థ కాదండి, ఒక చిన్న వ్యవస్థ కాదండి. దాన్ని నమ్ముకొని 100 నుంచి 200 మంది జీవనోపాధిని కోల్పోతారు. కాబట్టి ఒక ఈవెంట్ ప్లానర్ అసోసియేషన్గా నేను మిమ్మల్ని మనవి చేసుకున్నది ఏమంటే, మీరు ముందుగా చెప్పుంటే ఈ 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేదే కాకుండా ఆ జీవనం కోల్పోయే వాళ్ళందరికీ కూడా ఇల్లే ముందుగా ఏదైనా జీవనోపాధి దొరుకుతుండేది. రెడ్డి గారు, అనిల్ నవంబర్ 2025కి పోయి మొట్టమొదటిగానే ఇచ్చేస్తున్నాము, తీసుకున్నారు, రసీదు కూడా ఇచ్చున్నారు. 15 లక్షలు కట్టున్నాము. ఇది దాని కట్టుబడికి మా మాయ గారు దాదాపు 4 నుండి 5 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేశారు. బాగానే జరుగుతుంది. కానీ గత నెల మార్చిలో పిలిపించి ఫోన్ చేసి ముందుగా చెప్పారు ఏమని, 1 నెల లోపల ఖాళీ చేయాలా, ఏప్రిల్ దాకా, మే నుండి మీరు ఇప్పదీసేయమని చెప్పారు. అయితే ఒక చిన్న అంగడి ఖాళీ చేయాలన్నా 3 నెలల నుండి 4 నెలలు పట్టింది ఎక్కడ చూసుకొని చేయడానికి. 4.5 ఎకరాల్లో ఉన్న మండపాన్ని ఖాళీ చేయాలంటే కొంచెం టైం పట్టింది. ఆ టైం కూడా కోరాము. ఆయన కుదరని చెప్పారు. అయినా మేము ఏం చేసామంటే కోర్టు సహాయం ద్వారా పోయేసి మేము అప్లికేషన్ కూడా ఇచ్చున్నాము. ఇవాళ సాయంత్రం దాకా రావచ్చు మాకు. ఇంకోటి ఏమనగా, ఇది ఖాళీ చేయడానికి మాకు దాదాపు ఒక 6 నెలలు పట్టింది. ఇంకా మేము బుకింగ్ చేసుకున్నాము. దాదాపు ఆగస్టు సెప్టెంబర్ దాకా బుకింగ్ అయిపోయినాయి. ముందు ఆయన చెప్పే ముందే బుకింగ్ అయిపోయినాయి. ఇప్పుడు ఖాళీ చేయమంటే కుదరదు. ఎందుకంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు మా దగ్గర తగాదా పెట్టుకుంటారు, వచ్చేసి వాళ్ళు కూడా ఇబ్బంది పెడతారు, మేము కూడా ఇబ్బంది పడతాము. చాలా కష్టం అయిపోతుంది దానికి. అప్పుడు దాకా మేము అడుగున్నాము, పోయి సహాయం అడిగాము. ఈ సంవత్సరంలో ఖాళీ చేసేస్తామని కూడా చెప్పేశాము, మాకు టైం ఇవ్వండి, కానీ కుదరదని చెప్పారు. అందువల్ల మేము మీ సహాయం కోరుకుంటున్నాం. మన మీడియా ద్వారా, ప్రెస్ క్లబ్ ద్వారా కోరుకుంటున్నాము. మీరు కూడా మాకు సహాయం చేయాల్సిందిగా కోరుచున్నాము. Please subscribe SS News AP.